ఏంటి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సండే రోజు అనకాపల్లి అయితే వెళ్ళామని చెప్పి వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. మొత్తం మేము ఆ రోజంతా ఎలా స్పెండ్ చేసామన్నది. ఇంకా అనకాపల్లి అయితే మార్నింగ్ లెగ్గానే అందరం రెడీ అయిపోయి ఇంకా ఆటో బుక్ చేసుకుని అయితే ఆటోలో అయితే వెళ్ళిపోయాము. తర్వాత అయితే అనకాపల్లిలో దిగిపోయి ఇలా మేమైతే సామాన్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే వండుకొని అక్కడే తింటామన్నమాట. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటాము ప్రతి ఇయర్. అలాగనే అయితే ఆటో దిగిన తర్వాత అక్కడ పందిర్లాగా ఉంటుంది కమ్మలతో. ఆ పందిర్లో అయితే ఒక పాట్ అయితే తీసుకున్నాము అమౌంట్ ఇచ్చేసి. ఇంకా అక్కడైతే సామాన్లన్నీ పెట్టుకున్నాము. ఇంక ఇంట్లోనే మార్నింగ్ లేచినప్పుడే ఇడ్లీ పెట్టేసి బొంబాయి చట్నీ అయితే చేసి తీసుకొచ్చేసాము. ఇంకా అందరం అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీలో కొంతమంది అయితే గుడికి అయితే వెళ్ళారు. ఇంకా చాలా రష్గా ఉంది, అస్సలు ఖాళీ లేదని చెప్పారనమాట. ఇంకా అందరం వెళ్తే వంటలు అయితే అవ్వవు కదా, అందరం అన్నీ అక్కడే వండుకోవాలని చెప్పేసి మేము కొంతమంది అయితే లేడీస్ అందరూ ఉండిపోయాము. ఇంకా మేమైతే వంటలు అయితే చేయడం స్టార్ట్ చేసాము. మా మామగారు ఉంటారు, మా అమ్మగారు అయితే కోడిని మొక్కుకున్నారంట నూకాల తల్లి అమ్మవారికి. ఇంకా కోడిని అయితే దండం పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారికి మొక్కేసి అయితే కోసేసి తీసుకొని వచ్చారు. ఫస్ట్ అయితే ఆ నాటుకోడి చికెన్ కర్రీ అయితే వండేసాము. ఎందుకంటే అమ్మవారికి 12 లోపు ఉపారం అయితే పెట్టాలి, అందుకోసం అని చెప్పి ముందు చికెన్ అయితే వండేసాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి ఇలాంటివి అయితే ఇంకా ఇక్కడ మా చిన్నత్తయ్య అయితే కట్ చేస్తున్నారు అవి. ఇంకా ఉల్లిపాయలన్నీ కట్ చేస్తున్న టైంకి అయితే ఇంకా మేము ఇక్కడ నార్మల్ బాయిలర్ కోడి చికెన్ అయితే ఒక 3 kgs అయితే తీసుకున్నాము. ఆ చికెన్ కర్రీ చేసాము, వేడిగా రసం పెట్టాము, రైస్. ఇంకా చికెన్ బిర్యానీ అయితే మా చిన్నత్తయ్య ఇంట్లో చేసి తీసుకొని వచ్చారు. ఇంకా అక్కడైతే చేయలేం కదా అని చెప్పేసి అని చికెన్ బిర్యానీ అయితే మా చిన్నత్తయ్య ఇంట్లో చేసుకుని అయితే తీసుకొని వచ్చారు. ఇంకా పొంగడాలు కూడా వేసాము అమ్మవారికి పెట్టడానికి. పెసరపప్పు ఉంటుంది కదా ఉపారం మీద అయితే పెట్టడానికి, పెసరపప్పు కూడా ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాము. వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మేము పందిరి తీసుకున్న దగ్గర అయితే ఇలా కొబ్బరి చెట్లు ఉంటాయి పందిరి మొత్తం. ఇంకా అందులోనే అమ్మవారు కొలువై ఉంటుంది అని చెప్పేసి అని ఇంకా 2 చీరలు అయితే పెట్టుకున్నారు. మా అత్తయ్య వాళ్ళు ఒకటి, మా చిన్న అత్తయ్య వాళ్ళు ఒకటి. ఇంకా చీరలు అయితే ఆ చెట్టుకైతే కట్టేసి ఇంకా అక్కడ బాగా చెట్టుని నీట్గా కడుక్కొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా ఆకులు అయితే అన్నం పప్పు పొంగడాలు వండిన నాటుకోడి కర్రీ వేసేసి అమ్మవారికి అయితే ధూపం వేసేసి దీపం అయితే వెలిగించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నమాట. అమ్మవారికి ఉపారం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ దర్శనంకి అయితే కొంతమంది వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళైతే తిరిగి అయితే వచ్చేసారు. వాళ్ళకైతే 3 hours పట్టిందంట దర్శనంకి. చాలా బిజీగా ఉంది, ఫుల్గా చెమటలతో వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళు కొంచెం అలా రిలాక్స్ అయిన తర్వాత అయితే ఇంకా అందరికీ అయితే భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇంకా అందరం భోజనాలు చేసేసిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంక మేము తిన్నవన్నీ అయితే మా ఆడపడుచు మేము అందరం కలిసి అయితే క్లీన్ చేసేసాము గిన్నెల్ని. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి సూది చెప్పించుకుంది, సూదావిడైతే వచ్చింది. ఇంకా అందరం కలిసి అయితే ఇంక లంచ్ చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకొని ఇంకా గుడికి అయితే మిగిలిన వాళ్ళందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా లేడీస్ అందరం చాలా వరకు ఉండిపోయాము, పిల్లలకి మార్నింగే తీసుకెళ్ళిపోయారు అబ్బాయిలందరూ కలిసి. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ ఇలా అమ్మవారి పాదాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది అమ్మవారిది. బయట ఇలా పొల్లుకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా అమ్మవారు అయితే చాలా బాగుంటారు. అమ్మవారి గుడి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన. ఇంకెవరికైనా తెలియకపోతే అనకాపల్లి అమ్మవారి టెంపుల్ అని కొట్టండి, చాలా బాగుంటుంది. పాత అమ్మవారు అయితే ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, అందుకని చెప్పేసి పక్కన వేరే అమ్మవారిని అయితే పెట్టారు. అందరూ ప్రజెంట్ అయితే అక్కడే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇంకా దర్శనంకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకైతే 1/2 hourలో అయిపోయింది దర్శనం. చాలా అంటే చాలా బాగా జరిగింది, ఉదయం అంత రష్ ఏం లేదు. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేప చెట్టు, పోతురాజు స్వామి పుట్ట అయితే ఉంటుంది. అక్కడ ఆ గుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొన్ని బ్యాంగిల్స్ ఇంకా ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని అయితే కొంచెం అలా ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అమ్మవారి విగ్రహము అండ్ ఈ చెట్లు చిన్న చిన్న అమ్మవార్లు ఇలా అయితే పెట్టారు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఈ రోజు అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.